dear aspirants, welcome to Sai Meda. So, ఎవరైతే AWEకి ప్రిపేర్ అవుతున్నారో ఫ్రమ్ ద ఏపీ మీకోసం మన రాజమండ్రిలో ఒక గ్రాండ్ డెమో అండ్ ఒక వర్క్షాప్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడు అనుకుంటున్నారా? కమింగ్ సండే రేపు 28 సెప్టెంబర్ at 9 AM మనకి గ్రాండ్ డెమో అనేది జరుగుతుంది. మరి ఈ గ్రాండ్ డెమోని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే బై ద డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సాయి మేధా బై డాక్టర్ జి రమణ సార్, who is having 30 years of experience in the teaching. He is having such a phenomenal experience in the teaching. సో మరి ఎక్కడ అనుకుంటుంటే అట్ ద స్వయం కృషి స్టడీ సెంటర్ యూకే బ్యాంక్ అప్స్టేర్స్ నందంగని రాజు జంక్షన్ రాజమండ్రి. సో మన రాజమండ్రిలో విచ్ ఈస్ కవరింగ్ ద బోత్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. సో ఎవరైతే స్టూడెంట్స్ దగ్గరలో ఉన్నారో జస్ట్ గో అండ్ అటెండ్ ద గ్రాండ్ డెమో అండ్ ద వర్క్షాప్. మరి ఈ గ్రాండ్ డెమో అటెండ్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటారా? ద ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఎస్, ఒక స్ట్రాటజీ లేకుండా మనం ఏదైనా గోల్ రీచ్ అవ్వాలి అని అంటే అది చాలా కష్టం అండి. సో డెఫినెట్లీ మనకి స్ట్రాటజీ ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. We the Sai Medha has taken that initiation that a student should get the proper strategy and exam ni ela approach avvali, at the same time మీ whole journey of preparation ni మీరు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి and everything we are going to see in the grand demo and the workshop. So ఎవరైతే నియర్ బై ప్లేసెస్లో ఉన్నారో just go and attend the grand demo for the free of cost. So we the Sai Medha is always with you for your success. సో జనరల్గా మనం మెజర్మెంట్స్లో టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తాము, లైక్ పిఎంఎంసి, మూవింగ్ కాయిల్, డైనమోమీటర్, ఈఎంఎంసి, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం జనరల్గా చూస్తాము. సో ఒకవేళ జనరల్గా మనం గ్యాలవనోమీటర్ కూడా మనం ఇన్స్ట్రుమెంట్స్లో యూజ్ చేస్తాము. మరి గ్యాలవనోమీటర్ పర్పస్ ఏంటండి? ద మెయిన్ యూజ్ ఆఫ్ ద గ్యాలవనోమీటర్. జనరల్గా గ్యాలవనోమీటర్ ఏం చేస్తుంది? స్మాల్ కరెంట్స్ మాత్రమే డిటెక్ట్ చేస్తుంది, లార్జ్ కరెంట్స్ని డిటెక్ట్ చేయదు. ఒకవేళ నేను లార్జ్ కరెంట్స్ని మెజర్ చేయాలి అని అంటే ఒక పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటున్నాను. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో నేను లార్జ్ కరెంట్స్ని డిటెక్ట్ చేయాలి. మరి లార్జ్ కరెంట్స్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? మనం డెఫినెట్గా మనం అమ్మీటర్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో లార్జ్ కరెంట్స్ని డిటెక్ట్ చేయాలి అని అంటే అమ్మీటర్గా కన్వర్ట్ చేసుకోవాలి. మరి ఇది ఎలా కన్వర్ట్ చేస్తాము అని అంటే ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. గ్యాల్వనోమీటర్కి ప్యారలల్లో మనం ఒక అమ్మీటర్ అనేది తీసుకుంటాము. సో క్లియర్. అండ్ ఒక లో రెసిస్టెన్స్, ఇక్కడ హై రెసిస్టెన్సా లో రెసిస్టెన్సా అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక లో రెసిస్టెన్స్ అనేది తీసుకుంటాం. ఎలా కనెక్ట్ చేస్తామండి? ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం మనం. సో క్లియర్. అప్పుడు మనం ఎప్పుడైతే లో రెసిస్టెన్స్ యూజ్ చేస్తున్నాము అని అంటే ఫర్ షూర్గా ఆబ్వియస్లీ మనం హై కరెంట్స్ని మెజర్ చేయొచ్చు. సో విల్ సీ దట్ ఎలా మన ఒక అమ్మీటర్గా ఒక పిఎంఎంసి మీటర్ని ఒక అమ్మీటర్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్, నేను పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ జనరల్గా పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఏంటండి? పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. ఎస్ ఆర్ నాట్? సో పిఎంఎంసి ఓన్లీ డీసీని మాత్రమే మెజర్ చేస్తుంది, ఓన్లీ డీసీని మెజర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మరి డీసీని మెజర్ చేస్తుంది అంటే యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే డీసీ అంటేనే యావరేజెస్ వాల్యూ. సో యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, యావరేజ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ని నేను ఒక అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలి. అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలి అని అంటే గ్యాలవనోమీటర్ ఉంటుంది. గ్యాలవనోమీటర్ ఆల్రెడీ చెప్పాను, గ్యాలవనోమీటర్ ఓన్లీ స్మాల్ కరెంట్స్ మాత్రమే డిటెక్ట్ చేస్తుంది అనండి. గ్యాలవనోమీటర్ మెయిన్ పర్పస్ ఈస్ ఇట్ డిటెక్ట్స్ ఓన్లీ స్మాల్ కరెంట్స్, డిటెక్ట్స్ ఓన్లీ స్మాల్ కరెంట్స్. బట్ ఐ హ్యావ్ టు ఫైండ్ ద లార్జ్ కరెంట్స్. నేను లార్జ్ కరెంట్స్ని డిటెక్ట్ చేయాలి. ఇఫ్ ఐ వాంట్ టు డిటెక్ట్ ద లార్జ్ కరెంట్స్, ఒకవేళ నేను లార్జ్ కరెంట్స్ని డిటెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? గ్యాలవనోమీటర్ని ప్యారలల్గా నేను కనెక్ట్ చేసుకోవాలి. ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతాడండి, ప్యారలల్లో సిరీస్లోనా అని అడుగుతాడు. కంపల్సరీ అమ్మీటర్ మనం ఇక్కడ ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటాము. సో సి హియర్ నౌ. మరి ఎలా కనెక్ట్ చేసుకుంటామంటే ఇక్కడ చూడండి, ఇది ఒక గ్యాలవనోమీటర్. క్లియర్. అండ్ దిస్ ఈస్ ద షంట్ రెసిస్టర్. ఇది ఆర్ఎం, ఇది గ్యాలవనోమీటర్. దిస్ ఈస్ ఆర్ఎస్హెచ్. సో బట్ వోల్టేజ్ డ్రాప్ అనేది సేమ్ ఉంటుంది, దట్ ఈస్ విఎఫ్.
ఓకే. సో ఇదేమవుతుంది, దిస్ ఈజ్ ద IM. సో దిస్ ఈజ్ ద this is the IM, ISH. సో క్లియర్. సో దీస్ ఆర్ ద కరెంట్స్. సో ఎలా కనెక్ట్ చేస్తాం మనం, మీరు అబ్జర్వ్ చేస్తే ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. ప్యారలల్లో కనెక్ట్ చేసిన తర్వాత మనకి షంట్లో, షంట్ అంటే ప్యారలలే కదండి, షంట్ అంటే ప్యారలలే కదా. సో వీ హ్యావ్ ఏ రిలేషన్ దట్ RSH ఈజ్ ఈక్వల్ టు RM/M-1. సో దిస్ ఈజ్ ద రిలేషన్ వీ గెట్. ఈ రిలేషన్ యూజ్ చేసి మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాము. కరెంట్ అన్నా ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేకపోతే షంట్ రెసిస్టెన్స్ అన్నా ఫైండ్ అవుట్ చేయమంటాడు, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. సో వాట్ ఎవర్ with regarding to the formula we have to find. Clear? So next is RSH is equal to RM/M-1. మరి ఈ M అంటే ఏంటి అనేది చూద్దాం మనం. జనరల్గా M ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, I/IM. దిస్ ఈజ్ వన్ మోర్ ఫార్ములా, I ఈజ్ ఈక్వల్ టు I/IM. సో క్లియర్. సో దీన్ని బేస్ చేసుకొని జస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం మనం. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. మెనీ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయి ఉంది. ఫర్ షూర్గా ప్రతిసారి ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది క్వశ్చన్ పేపర్లో. షంట్ రెసిస్టెన్స్ ఎక్కువ, ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది దాన్ ద సిరీస్ రెసిస్టెన్స్. సో క్లియర్. అందుకే ఈ టాపిక్ అనేది తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ యూ క్యాన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో క్లియర్. RSH is equal to RM/M-1 and M is equal to I/IM. మరి Mని ఏమంటాము అని అంటే మనం మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అని చెప్తాం. ఏం చెప్తామండి, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. సో క్లియర్. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఓవరాల్గా జస్ట్ వన్ సింపుల్ థింగ్ ఏం చెప్పొచ్చు అంటే, లార్జ్ కరెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఒక PMMC ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే ఒక యామ్మీటర్గా మనం కన్వర్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే కనెక్టింగ్ ఇన్ ద ప్యారలల్. ఒక లో రెసిస్టెన్స్ మాత్రమే తీసుకోవాలి, గుర్తుంచుకోండి, నాట్ ఫర్ ద హై రెసిస్టెన్స్. లో హై రెసిస్టెన్స్ తీసుకుంటేనే మనం హై అమౌంట్ ఆఫ్ కరెంట్స్ని డిటెక్ట్ చేయగలం. ఒకవేళ హై రెసిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ లో కరెంట్స్నే డిటెక్ట్ చేస్తాము. మరి లో కరెంట్స్ డిటెక్ట్ చేసినప్పుడు కన్వర్షన్ అవసరం లేదు కదా. సో దాట్ లాజిక్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. సో ఏం చేయాలి మనం, లో రెసిస్టెన్స్ అనేది తీసుకోవాలి. ఎలా కనెక్ట్ చేసుకోవాలి, షుడ్ బి ఇన్ ప్యారలల్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని బేస్డ్ ఒక ప్రాబ్లం చూద్దాం మనం. So this is the problem. See the problem once. The resistance of a moving coil instrument is 10 ohms. Okay, which gives the full scale deflection when carrying a current of 50 milliamperes. 50 milliamperes. What should be the value of the shunt to be connected to extend its range to 100 amperes? Okay, so ఏం అడుగుతున్నారండి, షంట్ రెసిస్టెన్స్ ఎంత అడుగుతున్నారు. ఎప్పుడైతే వాల్యూని ఎక్స్టెండ్ టు 100 amperes అంటే ఫస్ట్ 50 milliamperesలో మనకి డిఫ్లెక్షన్ చూపించారు. దాన్ని లార్జ్ కరెంట్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి, లార్జ్ కరెంట్ని డిటెక్ట్ చేయాలి కాబట్టి ఆ 50 milliamperesని 100 amperesకి ఎక్స్టెండ్ చేశారంట. క్లియర్. అప్పుడు దాని యొక్క షంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో విల్ డూ దట్. సో ఇది చేయాలంటే మనకి ఫార్ములా కంపల్సరీ తెలియాలండి. ద ఫార్ములా ఈజ్ RSH ఈజ్ ఈక్వల్ టు షంట్ రెసిస్టెన్సే కదా క్యాలిక్యులేట్ చేయమంది. సో RSH ఈజ్ ఈక్వల్ టు RM/M-1. మరి RM ఎంత ఇచ్చారండి, దట్ ఈస్ హౌ మచ్, 10 ohms ఇచ్చారు. క్లియర్. నెక్స్ట్ IM ఎంత ఇచ్చారు, IM బిఫోర్ ఎక్స్టెండింగ్ కాబట్టి IM ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 50 milliamperes. అట్ ద సేమ్ టైం ఎక్స్టెండెడ్ రేంజ్ అంటున్నారు కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం, 100 amperes. సో ఈ డేటాని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఈజ్ M వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. M ఈజ్ ఈక్వల్ టు I/IM కదా. సో I వాల్యూ ఎంత అండి, 100 amperes బై IM ఈజ్ 50 కాబట్టి 50 × 10⁻³ సో ఐ విల్ రైట్ 100 × 1000/50 ఈజీగా ఉంటుంది కాబట్టి 50 2 times. సో M ఎంత వస్తుందండి మనకి, 2000 వస్తుంది. M ఎంత వచ్చింది, 2000. సో క్లియర్, M 2000. ఇప్పుడు మనం ఈ డేటాని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. RSH ఈజ్ ఈక్వల్ టు RM వాల్యూ ఎంత, 10/50
m వాల్యూ ఎంత అండి 2000 -1, సో 10/1,999 వస్తుంది. 1,999. సో 1,999 కాబట్టి నియర్లీ ఎంత ఉండొచ్చు అండి 5లోనే ఉంటుంది. బట్ క్యాలిక్యులేషన్లో మనకి 2 పాయింట్సే ఉంటుంది. 005 క్లియర్ ఓమ్స్. సో దిస్ ఈజ్ ద RSH వాల్యూ. సో RSH ఈజ్ ఈక్వల్, ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తారు మీరు, కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఈ ప్రాబ్లంలో ఫార్ములా తెలుసుంటుంది, అంతా తెలుసుంటుంది, కాకపోతే క్యాలిక్యులేషన్స్ దగ్గరే కొంచెం మిస్టేక్ చేస్తారు, అది ఒకసారి చూసుకోవాలి మీరు. సో ఎంత వచ్చిందండి 0.005 ఓమ్స్. సో క్లియర్. సో ఆప్షన్ డి మ్యాచెస్. ఒకవేళ సో ఓకే దిస్ ఈజ్ నేను ఇచ్చిన క్వశ్చన్. ఓకే ఒకవేళ మనం ఇంకో కొంచెం క్వశ్చన్ యాడ్ చేద్దాము. ఈ క్వశ్చన్లో ఎలా అంటే 0.05 ఇన్ సిరీస్, ఇంకో ఆప్షన్స్ ఫ్రేమ్ చేయొచ్చు మనం దీని నుంచి. ఎలా అంటే ఆప్షన్ ఏ 0.05 ఇన్ సిరీస్ ఆఫ్ లో రెసిస్టెన్స్. ఆప్షన్ బి 0.0005 ఇన్ ప్యారలల్. ఆప్షన్ సి 0.005, ఇక్కడ లో రెసిస్టెన్స్ వద్దండి, 1 సెకండ్, 0.005 ఇన్ సిరీస్ కనెక్షన్ గురించి. ఆప్షన్ బి 0.05 ఇన్ ప్యారలల్. ఆప్షన్ సి 0.005 ఇన్ ఆఫ్ లో రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. ఆప్షన్ డి ఆల్రెడీ ఇక్కడ ప్యారలల్ ఇచ్చాం కాబట్టి లో రెసిస్టెన్స్. ఓకే ఇన్ ఆఫ్ లో రెసిస్టెన్స్. నెక్స్ట్ 0.005 ఆఫ్ హై రెసిస్టెన్స్. దీంట్లో ఏ ఆప్షన్స్ చెప్తారు మీరు జనరల్గా? ఇక్కడ వరకే ప్రాబ్లం అండి, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము. ఇలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో దీనికి ఇంకా ఎలా చెప్పొచ్చు గుర్తుంచుకోండి. కంపల్సరీ రెసిస్టెన్స్ అనేది లో తీసుకోవాలి, రెసిస్టెన్స్ లో ఉండాలి. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ కంపల్సరీ ప్యారలల్లోనే కనెక్ట్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. కంపల్సరీ రెసిస్టెన్స్ లోగా ఉండాలి, లోగా ఉంటేనే హై కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయగలము. అట్ ద సేమ్ టైం ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. సిరీస్ వచ్చిందా, పెట్టారా, రాంగ్. సో జాగ్రత్తగా పెట్టండి ఆప్షన్స్. సో క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకటి చూద్దాము. సో సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ షంట్ ఆఫ్ 200 ohms రెసిస్టెన్స్ యూజ్డ్ విత్ ద గ్యాలనోమీటర్ ఆఫ్ 1 kilo ohm రెసిస్టర్. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంట. సో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ తెలియాలంటే జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి, షంట్ రెసిస్టెన్సే కదా ఇచ్చింది క్వశ్చన్లో. RSH ఈజ్ ఈక్వల్ టు RM/M-1. ఓకే బట్ M ఈజ్ ఈక్వల్ టు తెలిసిన ఫార్ములా ఏంటి, I/IM. సో బట్ క్వశ్చన్లో I ఇవ్వలేదు, IM ఇవ్వలేదు, ఇక్కడతో మనం ఆపేస్తాం. ఈ ఆన్సర్ మనకు తెలియదు కదా, ఈ సొల్యూషన్ తెలియదు కదా, డేటా ఇవ్వలేదు కదా అని. బట్ ఇక్కడ చూడండి షంట్ రెసిస్టెన్స్ ఇచ్చారు కదా, RSH ఈజ్ ఈక్వల్ టు ఎంత 200 ohms ఇచ్చారు. అట్ ద సేమ్ టైం 1 kilo ohm గ్యాలనోమీటర్ ఇచ్చారు కాబట్టి RM ఎంత 1 kilo ohm ఇచ్చారు. సో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము, మనకు వస్తుందా రావట్లేదు ఆన్సర్ చూద్దాము. సో RSH ఎంత 200. ఓకే నెక్స్ట్ RM ఎంత 1 kilo కాబట్టి 1000 by M-1. 200 5 times. సో ఇది M-1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. M ఈజ్ ఈక్వల్ టు 5 + 1, దట్ ఈస్ M ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. సో క్లియర్. సో M ఈజ్ ఈక్వల్ టు 6 అనేది వస్తుంది. సో ఆప్షన్స్ చూద్దామా, 2, 3, 4, 6. సో ఆప్షన్ డి అనేది మ్యాచ్ అవుతుంది. సో దయచేసి ఇక్కడ డేటా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడతో ఆపకండి, ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డేటా చూడండి. సో ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందా రావట్లేదా అని కూడా ఆలోచించాలండి. వితిన్ సెకండ్లో ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి. డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ ద దాట్ క్వశ్చన్, పర్టికులర్ క్వశ్చన్స్ పైన టూ మచ్ టైం అయితే స్పెండ్ చేయొద్దు. సో క్లియర్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద షంట్ రెసిస్టెన్స్. ఇది కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. సో క్లియర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.